ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. ఉద్యోగుల ఉపాధ్యాయుల జీతాల చెల్లింపు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు నిరసనగా 8/3/2024 నాడు అందుబాటులో ఉన్న కార్యకర్తలతో కలిసి అన్ని మండల జిల్లా కేంద్రాలలో తీవ్ర నిరసన తెలియజేస్తూ హరీష్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేయాల్సిందిగా పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పిలుపు. కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుండగా తెలంగాణ వచ్చాక సుమారు 10 సంవత్సరాల తర్వాత ప్రజాపాలన సాగుతుండగా ఓర్వలేని తరంతో దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుమాలిన పనిగా ఆయన అభివర్ణించారు. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గురించి హరీష్ రావు గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. గత 10 సంవత్సరాలుగా చాకిరీ చేయించుకొని ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఎక్కడ కూడా అంటే ఒక ఉద్యోగులుగా చూడని హరీష్ రావు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖునే వేతనాలు ఇస్తుండడం చూసి కంటగింపుగా మారింది. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీని మెచ్చుకుంటుంటే, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మెచ్చుకుంటుంటే చూసి హరీష్ రావు గారు తట్టుకోలేకపోతున్నారు. ఉద్యమ కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లను వాడుకొని మోసం చేసిన హరీష్ రావు, నీ నాలుక కోసం బిడ్డను ఉద్యోగ ఉపాధ్యాయుల గురించి మాట్లాడితే ఇవాళ రైతులకు జనవరి నుంచి ఫిబ్రవరి లోపల 5 ఎకరాలలో అందరికీ ఇవాళ రైతు బంధు వేసి రేపో మాపో రైతు రుణమాఫీ చేయబోతున్నటువంటి మా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నీకు లేదు. నోరు మూసుకొని ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఇంట్లో కూర్చోవడం నేర్చుకోవాలని మేము హరీష్ రావుని హెచ్చరిస్తా ఉన్నాం. రేపు మా పీఆర్టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం అన్ని జిల్లా శాఖలు, అన్ని మండల శాఖలు ఎక్కడికక్కడ హరీష్ రావు గారి దిష్టిబొమ్మలు దగ్ధం చేయాల్సిందిగా పీఆర్టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.